అద్దం ముందుకు వెళ్లకుండా ఎలాగైతే బయటికి వెళ్ళడం, దేవుని వాక్యం అనే అద్దం ఈ అద్దం ముందుకు వస్తే ఆ అద్దం ముందుకు వెళ్తే భౌతిక లోపాలు తెలుస్తాయి. ఎక్కడ మచ్చలు ఉన్నాయో, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉందో సరి చేసుకుని బయటికి వెళ్తావు. లేదంటే నేను చూసి అందరూ నవ్వుతారు, ఏంటర్ ఎలా రెడీ అయ్యాడని. కానీ ఈ అద్దం దగ్గరికి వచ్చామనుకో, లోపల ఉన్నటువంటి అంతరంగం శుద్ధి పడుతుంది, శుద్ధి చేస్తాడు దేవుడు. ఈ అద్దం దగ్గరికి చదువుతూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే సేవకుల ద్వారా నాలో ఉన్న లోపాలు దేవుడు బయట పెడతాడు. అదే నాకు కావాలి, నన్ను గుర్చిన మాటలే నాకు కావాలి. మిమ్మల్ని ఎవరైతే గుచ్చుతున్నారో ఆ సేవకుడే నిజమైన సేవకుడు. ఎందుకంటే ఆ సేవకుడు నీలో మార్పును కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని సరిచేసేవాడు. అంతేగాని నా కోసమే మాట్లాడారు అనకూడదు ఎప్పుడు. ఎందుకంటే సేవ చేసే సేవకులు ఒక వ్యక్తి మీద గ్రెడ్జ్ పెట్టుకునో కోపం పెట్టుకునో ఎవరూ మాట్లాడరు. అది అతనికి అనవసరం. ఒకవేళ అది నీకు గుచ్చుకున్నా నీ లోపాలు దిద్దుకోవడానికి దేవుడే మాట్లాడని ఉద్దేశంతో. ఎందుకంటే ఈ మాటలు ఏ సేవకుడివి, భూమి మీద సేవకుడు కావు. ఈ మాటలు ఎవరివి? దేవుడి మాటలు. మరి దేవుడి మాటలు ఒక బోరగా ఆయన వాడుకుంటున్నాడు దేవుడు ఈ పరిసర ప్రాంతంలో. ఆయా పరిసర ప్రాంతంలో నేను ఒక బోరగా దేవునికి వాడబడతాను. అంతేగాని ఇవి నా సొంత మాటలు కాదు. ఒకవేళ నాకేమైనా నాకు గుచ్చుకున్నా దేవునికి కృతజ్ఞతలు, నా లోపాన్ని నాకు తెలియజేస్తావు, అందును బట్టి నిండు కృతజ్ఞతలు తండ్రి, అంతే. కనుక ఈరోజు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ, అసలు విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసం అనేది దేవుడు ఎలా లెక్కలోకి తీసుకుంటాడు, ఎవరైనా భూమి మీద విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంది అన్న కొన్ని మాటలు ఈరోజు మీ ముందు పెడతాను నేను. విశ్వాసము అంటే అర్థం ఏంటంటే, నమ్మకము ప్లస్ విధేయత. ఈ మాట రాసుకోవాలి. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, సేవకులు ఎన్నో మాటలు మీకు తెలియజేసి ఉండొచ్చు ముందుగానే, నాకన్నా ముందుగా ఎన్నో మాటలు మీ సంఘానికి పరిచయం చేసి ఉండొచ్చు. మరొక మారు మనం అందరం నేర్చుకుందాం. విశ్వాసము అంటే నమ్మకముతో పాటు ఏముండాలి? విధేయత. ఇప్పుడు నమ్మకం ఉండి విధేయత లేకపోతే అది ఏమనిపించుకోదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. రేపొద్దున నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను నేను ఒక విశ్వాసిని, దేవుడు అంటాడు నువ్వు అక్కడ విశ్వాసం అంటాడు. అదేంటయ్యా, నేను దేవుడు నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది, కానీ ఎప్పుడైనా దేవుని మాటలకు లోబడి బ్రతికావా? ఎప్పుడైనా ఈ మాటల ప్రకారం నువ్వు జీవించావా? దేవుడు కోరుకున్న విధానంలో నువ్వు బ్రతికావా? అలా బ్రతికి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫోన్స్ అన్ని కూడా ఎలాంటి ఫోన్స్? డ్యూయల్ సిమ్స్ ఉంటాయి, 2 సిమ్స్ వాడుకోవచ్చు. ఆయన అంటే చెప్తున్నాడు ఉదాహరణకి, ఆదివారం మాత్రం క్రైస్తవుడు, సోమవారం నుండి శనివారం వరకు ఆ వ్యక్తి జీవితం వేరే. మరలా ఆదివారం వచ్చిందనుకోండి చాలా పరిశుద్ధంగా కనబడతాడు. ఆలోచించండి, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన జీవితాలు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన మనలో నేను ఉండకూడదు. 2 మనస్తత్వాలు కలిగిన ఇటువంటి మనస్తత్వం, ద్విమనస్కులు అంటాడు. ఈ మనస్తత్వం నాకు ఉండకూడదు. 119వ కీర్తన ఒకసారి తెరిచి, 2 మనస్తత్వాలు కలిగిన వారు ఎవరైనా సంఘానికి వస్తే దేవుడు వారిని ఏమని పిలిచాడో తెలుసమ్మా? 119, 113లో ద్విమనస్కులను నేను ప్రేమిస్తున్నానని చెప్పాడా? చూసారా, ఆయన ప్రేమించడు. నువ్వు ఆదివారం వచ్చినప్పుడు బాగా మారిపోయి, బాగా స్నానం చేసి, బాగా రెడీ అయ్యి వచ్చినా సోమవారం నుండి శనివారం వరకు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది అన్న దాని మీద దేవుడు చూసుకుంటారు. అంటే 2 మనస్తత్వాలు కలిగిన వారిని దేవుడు ఇష్టపడ్డు, దేవుడు అసహించుకుంటాడు. అంటే కేవలం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, మందిరం విడిచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఒక క్రైస్తవుడివి, నువ్వు ఒక విశ్వాసిగానే బ్రతకాలి. అంటే దేవుని వాక్యాన్ని బట్టే మనం అడుగులు వేయాలి. 119, 105లో నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు, అంటే అలాగే ఉండాలి. అంతేగాని బయటికి వెళ్ళిన తర్వాత స్నేహితుల దగ్గరికి వెళ్తే వాళ్ళలాగా మారిపోయి, బంధువుల దగ్గరికి వెళ్తే కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ బాగానే ఉంటారు, అక్కడ బొట్టు పెట్టుకున్న ఒక 2 సిస్టర్లు నేను చూశాను అనకాపల్లిలో. నా దగ్గర బాగానే ఉంటారు, ఏంటంటే బొట్టు పెట్టుకున్నా, నేనే షాక్ అయ్యాను. అంటే వాతావరణం బట్టి, పరిస్థితులు బట్టి మారిపోతే అది విశ్వాసమా? అక్కడ పెట్టుకున్నారు, నేను నేరుగా అడిగేస్తాను, ఇబ్బంది లేదు అమ్మ, ఉంటే ఎలాగైనా ఉండండి, అంతే కదా. ప్రకటన గ్రంథం 3:15 ఏముంటుంది? నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండుట మేలు. నులివెచ్చని స్థితి దేవుడు ఉమ్మేస్తాడు, లేదా నీ మీద నిన్ను వదిలేస్తాడు నీ జీవితం. అయితే ఏదో ఒకటి నువ్వు బొట్టు పెట్టుకొని ఉంది కదమ్మా, లోకంలో ఉండాలి, ఉండిపో, ఇబ్బంది లేదు. సంఘానికి రావద్దంటాను నేనైతే. అమ్మ, ఒక ఆత్మ రాకపోయినా ఇబ్బంది లేదు. ఆ ఆత్మ వల్ల మరొక ఆత్మను పాడవకూడదు.
తన జీవితాన్ని బట్టి మరికొన్ని ఆత్మలు పాడవకూడదు. నువ్వు వేసే కానుక కోసమో కాదు, దేవుడికి నువ్వు ఇష్టంగా బ్రతకాలని నేను బ్రతకాలి, మీరు బ్రతకాలి. ఆ ఉద్దేశంతోనే సేవకు చేయాలి. అంతేగాని వారు ఎలా ఉన్నా, వారి లోపాలు చెప్పకపోతే ఇక్కడ సేవ చేసేందుకు, వారి తప్పులు ఎత్తి చూపించకపోతే, వారి జీవితాలు సరిచేయకపోతే ఇంక సేవకుడుగా ఆ బాధ్యత ఎందుకు దేవుడు అప్పగించి? వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ ఇష్టం, మనం ఏమీ చేయలేము. కానీ చెప్పాల్సిన బాధ్యత మాత్రం సేవకుడికి ఉంది. మీరు పాత నిబంధన ప్రవక్తలు అందరినీ చూడండి, యెషయా మొదలుకొని మలాకి వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు. చెప్పడమే వాళ్ళ పని. మీరు ఆచరిస్తారా లేదా అనేది మనకు అనవసరం, కానీ చెప్పానా లేదా అనేది దేవుడు అడుగుతాడు. ఎందుకంటే ఉత్తరవాది నేను కాకూడదు. రేపు పొద్దున్న నేను తెలియజేయాలి విషయాన్ని. వాళ్ళు బ్రతుకుతారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్, అభిప్రాయం, అంతే. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు విశ్వాసం చూస్తాడు. ఆ విశ్వాసం, అందుకే అక్కడ ఏమంటారంటే, ఒక విషయం చెప్పాను నేను చాలాసార్లు, ఓసర వెళ్ళేలాగా బ్రతకూడదు. ఓసర వెళ్ళి ఏం చేస్తుందో మీకు తెలుసు. ఎక్కడికి వెళ్తే అక్కడ పచ్చగా ఉందనుకోండి మారిపోద్ది, మనకు తెలీదు. అంటే ఎక్కడికక్కడ మారిపోయేవాడు క్రైస్తవుడు కాడు. నువ్వు ఎక్కడున్నా ఒకేలా ఉండేవాడు. యథార్థత అన్న పదానికి అర్థమేంటో తెలుసమ్మా? యథార్థత అంటే, నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్తాను, ఉన్నారు ఫ్రెండ్స్, నేను నా స్నేహితుల దగ్గర ఉన్నా, ఒకవేళ దేవుడు నమ్ముకునే బంధువుల దగ్గరికి వెళ్తాను, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నా విశ్వాసం, వాళ్ళ ప్రభావం నా మీద పడకూడదు. అలాగని ప్రేమ చూపిస్తాను, అలాగని వాళ్ళతో మాట్లాడతాను. కానీ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు, వారి విధి విధానాలు నా మీద ప్రభావం చూపించకూడదు. ఆ అవకాశం నేను ఇవ్వకూడదు. అది విశ్వాస జీవితం కాదు. ప్రేమిస్తాం, అందరికీ ప్రేమను పంచుతాం, చక్కగా పరామర్శిస్తాం, మాట్లాడతాం. కానీ మన వ్యక్తిగత జీవితం మీదకి లోకం యొక్క ప్రభావం రాకూడదు. అది జీవితం. కనుక విశ్వాసం అంటే నమ్మకము ప్లస్ విధేయత. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మీ కళ్ళ ముందు. మనందరం ఇశ్రాయేలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇశ్రాయేలు జీవితం గురించి కూడా పాటలు పాడుకున్నాం. అయితే ద్వితీయోపదేశకాండం 1:32 ఒకసారి చూడండి. ఇశ్రాయేలుని దేవుడు ఏం మాట్లాడారు అంటే, విశ్వాసము లేనటువంటి పిల్లలుగా ఆయన మాట్లాడతారు. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 33వ వచనము. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు. అదేంటమ్మా, ఇశ్రాయేలే కదా వాళ్ళు. దేవుడు ఏమన్నాడు? మీరు విశ్వాసము అంటే విశ్వాసం ఉంచలేదంటే వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కానీ దేవుడు చెప్పినట్టు బ్రతకట్లేదు. ఇప్పుడు దేవుడు నమ్ముకోవడం వేరు, దేవుడు చెప్పినట్టు బ్రతకడం వేరు. ఏది మంచిది? నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నమ్మిన ప్రతి ఒక్కరు వాక్యాన్ని బట్టి అడుగులు వేస్తున్నారా? లేదంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు 22:14 అంటారు ఆయన. మత్తయి 22:14 పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఏంటి? పిలువబడ్డ చాలా మంది లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. సుమారు 350 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. ఏంటి? పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు ఎందుకు ఫిల్టర్ అయిపోయారు? ఎందుకు తగ్గిపోయారు అంటే, చాలా మంది పిలువబడ్డారు, కానీ ఆ పిలువబడిన వారిలో ఎంతమంది దేవుని వాక్యాన్ని బట్టి నడుస్తున్నారు? అందుకు దేవుడు ఫిల్టర్ చేసుకున్నాడు. నేను పిలిస్తే వచ్చేసారు, మీరు మందిరానికి వచ్చారు, కానీ విశ్వాసము కేవలం నమ్ముకోవడం బట్టి కాదు. ఏదైతే మీరు నన్ను నమ్ముకున్నారు మంచిదే, దేవుడికి ఇష్టమే, మీరు నమ్ముకున్నారు. ఏ దేవుడిని అయితే నమ్ముకున్నారో ఆ దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి కూడా మీరు నడవాలి. ఏది చెప్పారో అలా నడవాలి. ఏది నీతో, ఏది విశ్వాసమో, ఏది భక్తో, ఏది యథార్థతో, ఏది మంచిదో, ఏది చెడ్డదో అన్న విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి. ఏది పడితే అది చేయకూడదు, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళకూడదు. ఏది చేస్తానంటే చేసేయడం కాదు, అది మంచిదా చెడ్డదా, చేయొచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న ఆలోచన లేకపోతే అది క్రైస్తవ్యం కాదు. అందరూ చేస్తారు, అదేంటంటే లోకస్తుడు చేస్తాడు. వాడు లోకంలో బ్రతుకుతున్నాడు కాబట్టి ఏది చేసినా వాడికి రైట్ అనిపిస్తుంది. కానీ మనం ఒక దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆయన దగ్గర అది రైట్ కాదు, ఆయన చెప్పిందే రైట్. కాబట్టి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఇక మీద అలా పని చేయదు. ఏ రోజైతే బాప్తిజం తీసుకున్నానో, ఏ రోజైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డానో, నా ఇష్టాలు చచ్చిపోయాయి, నా ఉద్దేశాలు చచ్చిపోయాయి. ఇక మీదట నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరుస్తాను. ఇది విశ్వాసం. ఇంకా అప్పటిలాగే ఉంటాను బాప్తిజం తీసుకున్న తర్వాత అంటే, ఇంకెందుకు బాప్తిజం తీసుకొని అదేదో లోకంలో ఉండిపోవడం మంచిది. లేదు,
ఏ దేవుడినైతే మీరు నమ్ముకున్నారో ఆ నమ్మిన దేవుడిచ్చిన గ్రంథాన్ని చేత పట్టుకున్న వారిగా అంటాడు కదా ఫిలిప్పీ పత్రిక 2:14లో, మూర్ఖులైన వక్రజనం మధ్య జ్యోతుల వలె ఆయన వాక్యాన్ని, ఈ దివ్య వాక్యాన్ని చేత పట్టుకున్న మీరు వెలిగించబడాలి. మీరు వెలగాలి, ఎదుటివాడిని వెలిగించాలి. నాలో ఎక్కడుంది వెలుగు? నేనే చీకట్లో ఉన్నాను. నేను పాపం చేస్తూ ఇంకొక వ్యక్తిని ఎలా వెలిగించగలను? మత్తయి సువార్త 5:16 అంటారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని ఏం చేయాలి? మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. అంటే ఆల్రెడీ చీకట్లో ఉన్నారు. నేను ఇంకా క్రైస్తవుడు అయినప్పటికీ బాప్తిజం పొందిన నేను చీకట్లో ఉంటే, చీకట్లో చీకటి ఎవరికైనా వెలుగు చూపించగలనా? లేదు. వాళ్ళు నమ్ముకోలేదు. దేవుణ్ణి నమ్ముకున్న సోదరులు, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం ఎంత అద్భుతంగా ఉన్నారో వారి పిల్లలు, వారి పిల్లల మాట తీరు, ఆ పిల్లల ప్రవర్తన అలా ఇంకొకరు చెప్పుకోవాలి. అది వెలుగు. మనం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయలేకపోవచ్చు, కానీ నా ప్రవర్తన ద్వారా ఎదుటివాడిని నేను చూపించగలను, నా మాట ద్వారా ఎదుటివారికి చూపించగలను. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 1 తిమోతిలో అంటారు, తిమోతి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యవ్వనస్తులకు మాదిరిగా ఉండి అంటాడు. యవ్వన కాలంలో నువ్వు యవ్వన కాలంలో దేవుడు తెలుసుకున్నావు. ఒక యవ్వనస్తుడు ఎలా ఉండాలంటే అక్కడ అంటాడు 1 తిమోతి 4, 11, 12 కలిపి ఉంటాయి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ముందు స్టార్ట్ అయింది ఏంటి చెప్పండి? మాట. మాట మంచిదైతే ఊరు, ఆ నోరు మంచిదైతే ఊరు. అలాగే ఏదైతే మాట్లాడుతామో మనసులో ఉండింది అది బయటికి, హృదయంలో ఉండింది నోరు మాట్లాడుతుంది. అంటే ఒకటి, క్రైస్తవ జీవితాల్లో యవ్వనస్తులను బాగా అబ్జర్వ్ చేస్తారు. తల్లిదండ్రులకు చెడ్డ పేరు ఎప్పుడూ రాకూడదు. నన్ను కన్న తల్లిదండ్రులు, యవ్వన బిడ్డల కోసం చెప్తున్నాను, ఎప్పుడు మీ మాట తీరు బాగుండాలి, మీ ప్రవర్తన బాగుండాలి. ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ప్రవర్తన, క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. మనకి డబ్బు లేకపోయినా పర్వాలేదు, నేను నిరుపేదనైనా పర్లేదు, ఇబ్బంది లేదు, కానీ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం. నా ప్రవర్తన ఇంపార్టెంట్. ఎందుకు అంటే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా, నువ్వు చేసే ప్రతి పని మీద కూడా నీ క్యారెక్టర్, నీ గురించి మాట్లాడుకుంటారు. అందుకే మాట, ప్రవర్తన చాలా ప్రాముఖ్యం అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితంలో ఏమని రాశాడో 32 ఒకసారి 32 ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం తెరవండి. మీరు మొదటి అధ్యాయంలో విశ్వాసం ఉంచలేదన్నారు కదమ్మా. ఇప్పుడు చూడండి 32 ద్వితీయోపదేశకాండం 32లో మరొక మాట మనం చూస్తాం. 20వ వచనం 32:20 చూడండి. ఆయన ఇట్లనుకునేను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమోనో చూచెదను. వారు అంటే ఇశ్రాయేలీయులు విశ్వాసం ఉంచలేదన్నారు. ఇక్కడ ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళని చెప్పాడు? విశ్వాసము లేని పిల్లలు. ఎందుకు దేవుడు విశ్వాసము లేని పిల్లలు అని చెప్పాడు అంటే ఏమీ లేదు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు కానీ దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళ జీవితంలో నడవడం లేదు. ఇశ్రాయేల్ మరి ఈరోజు ఒక్కసారి మన దగ్గరికి వస్తాను నేను అక్కడి నుంచి, ఎందుకంటే ఇశ్రాయేల్ కాదు కదా, ఇశ్రాయేల్ అయిపోయారు. క్రైస్తవులు ఇప్పుడు ఏ దేవుడినైతే మీరు నమ్ముకున్నారో అక్కడ దేవుడు విశ్వాసం లేని పిల్లలు, విశ్వాసం ఉంచలేదు అని ఇశ్రాయేల్ను అంత బాగా చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన మన సమూహం, మన గుంపు, మన సంఘం, మనలో మన గురించి కూడా అలాగే చెప్తాడేమో. లేదండి నేను విశ్వాసం ఉంచాను అని మన గురించి చెప్పాలి. అంటే ఏదైతే మనం నమ్మామో మీరు ఆ వాక్యాన్ని బట్టి అడుగులు వేసేవారు అయి ఉండాలి. వారు దేవుడి మాటలు పెడచెవిని పెట్టారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అరణ్యంలో తిరుగుబాటు చేయలేదు, మన్నాను కురిపించాడు, పాటలు పాడుకున్నాం, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఇన్ని అద్భుతమైన గొప్ప కార్యాలు చూశారు వారి కళ్ళతో. చూసినప్పటికీ కూడా బండలోంచి నీళ్లు రప్పించాడు. ఇన్ని గొప్ప అద్భుతమైన సూచక క్రియలు, కార్యాలు చేసిన దేవుణ్ణి మరిచిపోయారట. 78వ కీర్తన ఒకసారి తెరవండి. 78వ కీర్తన. అమ్మ మర్చిపోయారా? మనం దేవుని కార్యాలను మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఇందాక సేవకులు చెప్పారు, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ లేచి స్తుతులు చెల్లించారు, మహిమ, ఘనత, ప్రభావములు. కానీ ఇశ్రాయేలు జీవితం చూడండి 78వ కీర్తనకు వచ్చేసరికి 78వ కీర్తనలో వాళ్ళ విశ్వాసం ఎందుకు లేదో దేవుడు తెలియజేశారు. 78వ కీర్తన 22 నేరుగా చదువుదాం. 22 వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చూసారా? అంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి అని చదువుతున్నాం మనం అక్కడ. 106వ కీర్తన
106వ కీర్తన, కీర్తనల గ్రంథం 106వ కీర్తన. పన్నెండు 13 వచనాలు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేశారు. అమ్మ, ఇశ్రాయేలు గానం చేశారా? చేశారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అద్భుతమైన పాట పాడారు నిర్గమకాండం 15వ అధ్యాయంలో. కానీ 13వ వచనం చూడండి అమ్మా. అయినను వారు ఆయన కార్యములను చూసారు. ఆ మాట చూసారు ఎలా రాశారు? ఏడు వెంటనేనా? ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇశ్రాయేలు పరిస్థితి అలాగే ఉంది. ఏడు వెంటనే మర్చిపోయారా? కార్యం చేసిన వాడిని మర్చిపోయారు. మరి వాళ్ళ విశ్వాసం ఉందంటారా లేదంటారా? కనీసం సహాయం చేసిన వాడికి భూమి మీద మనం ఎవరికైనా మనకు డబ్బులు సహాయం చేసినా, మాట సహాయం చేసినా థ్యాంక్స్ అంటాం, థ్యాంక్ యూ బ్రదర్ అంటాం, థ్యాంక్ యూ సిస్టర్ అంటాం. చేసిన సహాయాన్ని బట్టి, వారు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలు ఒకటా రెండా? చాలా ఉన్నాయి చెప్పుకుంటే. అన్ని అద్భుతమైన కార్యాలు చేసి బానిసత్వ బ్రతుకుల్లోంచి కానానికి నడిపించి ఆ పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తే వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి అని రాస్తుంది. వెంటనే మర్చిపోయారు. కృతజ్ఞత లేని ప్రజలుగా మిగిలిపోయారు. కనుక విశ్వాసము ఇప్పుడు కూడా నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నామో ఆ దేవుడిచ్చిన మాటలు ఎప్పుడు విడిచిపెట్టద్దు, ఎప్పుడు ఆ మాటల ప్రకారం బ్రతకాలి. అది విశ్వాసం. కనుక ఇశ్రాయేలు జీవితంలో ఏమి కనబడుతుందో మనకి? దేవుని యందు వారి విశ్వాసము ఉంచలేని వారిగా మనకు కనబడుతున్నారు. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను, చూడండి ఒకసారి. ఒక ప్రాంత ప్రజలు, ఒక వ్యక్తి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం, జాగ్రత్తగా మనం గమనిస్తూ ముందుకెళ్ళాలి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. హిజ్కియా అన్న రాజు ఎంతమందికి తెలుసు? ఇక్కడ హిజ్కియా అందరికీ తెలుసు కదమ్మా. హిజ్కియా రాజు ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చారు? కరెక్ట్, 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆ హిజ్కియా రాజు గురించి దేవుడు చెప్పిన మాట చూడండి. 2 రాజులు 18వ అధ్యాయం 5వ వచనం. ఎలా చెప్పగలరు? ఈరోజు మన పాఠం విశ్వాసం కదా. అంటే విశ్వాసం ఉంచిన వాడు అని పరిశుద్ధాత్ముడు దేవుడు లేఖనాల్లో మాట్లాడుతున్నారు. ఒకసారి అతడు అంటే ఎవరో తెలియాలి కనుక ప్రారంభ వచనంలో ఎవరో ఉంటుంది. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు యూదా రాజును ఆహాజు కుమారుడిని హిజ్కియా ఏలనారంభించెను. అంటే ఇప్పుడు అతడు అన్న మాట ఎవరికి సంబంధించింది? హిజ్కియాకి సంబంధించింది. ఇప్పుడు హిజ్కియా గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూడండి. 5వ వచనం మరొకసారి. అతడు ఇశ్రాయేలు దేవుడైన. వండర్ఫుల్ స్టేట్మెంట్, చాలా మంచి స్టేట్మెంట్. ఇప్పుడు నీ గురించి నా గురించి చెప్పగలరు దేవుడు అలాగా? అలా అనుకోలేదు. ఇప్పుడు నేను ఎప్పుడు వాక్యం చదివినా ఒకటి పెట్టుకుంటానమ్మా, అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఇది ఎప్పుడు నేను వాక్యం చదివినా కూర్చొని ఏ వ్యక్తి జీవితం చూడను, ఆ వ్యక్తి కనబడతాడు, అక్కడ నన్ను నేను పెట్టుకుంటాను. అది నాకు అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు హిజ్కియాను దేవుడు ఏమని చెప్పాడు? అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. మరి నేను విశ్వాసం ఉంచాడని దేవుడు ఆయన గురించి చెప్తున్నాడు సాక్ష్యం. మరి నా గురించి చెప్పగలరా దేవుడు? నీ గురించి చెప్పగలరా? అలా అనుకోవాలి. ఇప్పుడు నా గురించి చెప్పడానికి ఏముంది? ఆదివారం వెళ్తాను, మిగతా వారం అంతా మర్చిపోతాను దేవుడిని. నా గురించి చెప్పడానికి ఏమున్నాయి? ఆదివారం వాక్యం వింటాను, ఏ వాక్యం విన్నామో ఎవరిని అడిగినా మర్చిపోతాను. అసలు ఏం చెప్పారో కూడా తెలియదు. ఏం తీసుకుని వెళ్తున్నాం ఇక్కడి నుంచి? ఆలోచించండి ఒకసారి. విశ్వాసం ఉంచిన వాడు అని మాట చదివినప్పుడల్లా హిజ్కియా ఎంత మంచివాడురా, దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన గురించి. ఎందుకు చూడండి 6వ వచనం. తర్వాత చదువుదాం. అతని తరువాత యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను 6 యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు. యవనస్తులు ఉంటే చూసారా, దేవుడు తోడు నాకు కావాలని మనం ప్రార్థన చేస్తే రాదు. దేవా నాకు తోడుగా ఉండు, నాకు తోడుగా ఉండు ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? కండిషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు? యెహోవాతో హత్తుకున్నాడు. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ తోచా తప్పకుండా తన జీవితంలో. అలాంటప్పుడు దేవుడా నాకు తోడుగారా నేను అడగకపోయినా ఉంటాడు.
అడగకపోయినా ఉంటాడు, అడగకపోయినా చేస్తాడు. ఎందుకు అంటే హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఎలా చూపించాడు అంటే, ఏ మాటలైతే దేవుడు ధర్మశాస్త్రం మోషే ద్వారా పొందుకున్నారో ఆ ధర్మశాస్త్రం అనుసరించాడు, దాన్ని పాటించాడు. చూసారా, అది విశ్వాసం. నేనేమనుకుంటానంటే మందిరానికి వెళ్ళి రావడం వల్ల విశ్వాసం రాదు. ఒక్క మందిరానికి వెళ్ళి వచ్చేస్తే రాదు. ఆ మందిరంలో ఏ మాటలైతే విన్నారో ఆ మాటల ప్రకారం బ్రతికి చూపిస్తే అది విశ్వాసం. లేదు, సేవకుడు చేసిన సేవ వ్యర్థమైపోద్ది. ఆయన చాలా కష్టంగా పరిచర్య కొనసాగించిన మన జీవితంలో ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి మనం నడవమో మన విశ్వాసం కాదు. దేవుడు కూడా నిన్ను విశ్వాసగా ఎంచడు. దయచేసి ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పుడు నిజంగా విశ్వాసగా ఎంచుతాడు. హిజ్కియా జీవితం ఆషామాషిగా దేవుడు అతడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు అని రాయించలే. ఎందుకు విశ్వాసం ఉంచాడో కారణాలు చెప్పాడు కిందకి. నన్ను హత్తుకున్నాడు అంటే నాతోనే నన్ను వెంబడించాడు. నేను ఇచ్చినటువంటి గ్రంథములో ధర్మశాస్త్రం ఏ ఆజ్ఞలైతే ఇచ్చానో అందులో పాటిస్తూ వెళ్ళాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా వెళ్ళిన చోటల్లా హిజ్కియా జయమే, విజయం. యవనస్తుల జీవితాలు అలాగే ఉంటాయి. కొంతమంది చూడండి, తలగా ఉండాలి తప్ప ఎవరు ఎలా ఉండకూడదు. ద్వితీయోపదేశం 28వ అధ్యాయం ఉంటుంది మొత్తం అంతా కూడా. అందులో ఆశీర్వాదాలు శాపములు రెండు ఉంటాయి 28లో. అంటే తలగా ఉండాలి అని ఎప్పుడైతే తలగా ఉండాలి అంటే నువ్వు దేవుని ఆజ్ఞను పాటించి చూపించు, దేవుని ఆజ్ఞను అనుసరించి నువ్వు తలగానే ఉంటావు. ఎలా ఉండవు? తోకగా ఉండవు. ఎందుకు ఈరోజు యవనస్తుల జీవితాలు తోకలైపోతున్నాయి? ఎందుకు కిందకి వెళ్ళిపోతున్నారంటే యవ్వన జీవితంలో వాళ్ళ జీవితాలు లోకానికి ఇస్తున్నారు. యవ్వన జీవితంలో లోకానికి సమర్పించుకుంటున్న వారి బలం. విలాపవాక్యాలు 3:27 ప్రకారం, విలాపవాక్యాలు 3:27 ప్రకారం యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలన్నాడు. యవ్వన కాలంలో మీరు జీవితాలు మీ సమర్పణ చెప్పారు. ఇద్దరు బ్రదర్, మీ యవనస్తులు స్థానిక సంఘంలో మంచి యవనస్తులు ఉన్నారండి. ఒక్కొక్క పరిచర్య చేస్తున్నారు యవనస్తులు. చాలా అద్భుతం. ఎందుకంటే యవ్వన కాలంలో దేవుని సేవకు రావడం, దేవునికి పరిచర్య చేయడం నిజంగా మీ అదృష్టం. మీ జీవితాలు భవిష్యత్తులో దేవుడు నడిపిస్తాడు మీరు అలా చేయగలిగితే. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుని ముందుకు వెళ్ళగలిగితే, అది ఆడ మగ అని చెప్పట్లే, చెల్లైనా తమ్ముడైనా ఎవరైనా మీ జీవితాలు దేవునికి సమర్పణ కలిగి బ్రతికితే ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. ఒక మంచి స్థితిలో దేవుడు నడిపిస్తాడు. ఆయనకి పరిచయం చేసిన దేవుడు అన్యాయస్తుడు కాదు మన జీవితంలో వదిలేయడానికి. కనుక హిజ్కియా జీవితం. నినివే పట్టణం గురించి చెప్తాను మీకు మరలా. ఇప్పుడు నినివే పట్టణం తెలుసు కదమ్మా. యోనా ఏ పట్టణానికి వెళ్ళమన్నారు దేవుడు? నినివేకి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళిపోతుంటాడు. నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ చిన్న ఉదాహరణ. వాస్తవానికి యోనా ఉన్న స్థలం నుంచి నినివే పట్టణం ఎంత తెలుసమ్మా? నినివే పట్టణం సుమారు 500 కిలోమీటర్స్ ఉంటుంది అంచనాగా. తర్షీష్ ఎంత తెలుసా? 2500 మైళ్ళు. అంటే దేవుడు దగ్గర ఉన్న పట్టణానికి వెళ్ళమంటే ఈయన దేవుడు మాట వినకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. తర్వాత చేప దగ్గరికి వెళ్ళడం, చేప మింగడం, చేప మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఏ స్థలంకి అయితే దేవుడు నడిపించాలో అక్కడే కక్కివేయడం. ఆ నినివే అమ్మ దేవుడే నాకు తెలుసు, మనం ఎంత అనుకున్నా చేయించుకోవాలంటే నీతో పని చేయించుకుంటాడు ఎలాగైనా. నేను ఎంఎస్సీ చదువుతున్నాను, ఎంఎస్సీ మ్యాథ్స్ యూనివర్సిటీ చేశాను, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ స్నేహితులు ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎగతాళి చేశాను క్రైస్తవుడిని. ఏంట్రా ఆత్మ సంబంధమైన జీవితం అంటున్నారు మీరని చెప్పి ఎగతాళి చేసిగా మాట్లాడాను నేను. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాను. ఆ రోజు మా స్నేహితులు చెప్పి వాళ్ళు దేవుడు నమ్ముకున్నాడు, కానీ ఇంకా అలా నమ్ముకున్నట్టే ఉన్నాడు. నేను సేవకుడు అయిపోయింది. చూసారా ఎంత వ్యత్యాసం. స్నేహితుడు ఏ రోజైతే ఆ రోజు దేవుడు నమ్ముకున్నాడు, ఇప్పుడు విశ్వాసంగానే ఉన్నాడు. కానీ ఆ రోజు ఆ స్నేహితుడిని ఎగతాళి చేశాను. మీ దేవుడు గొప్పని మాట్లాడుతున్నావేంటి అన్న ఏ రోజైతే ఎగతాళి చేశానో ఆ దేవుడే నన్ను పట్టుకుని ఇదిరా సేవ అన్నట్టు చూపించాడు నాతో. ఇది పరిచర్య. నిజమైన దేవుడు ఎవరో తెలియజేశాడు. అంటే ఆలోచించండి, ఎవరిని వాడుకోవాలన్నా దేవుడు ఏదో సమయంలో పట్టుకుని వాడుకుంటాడు. అది ఆయన చిత్తం, అది ఆయన సంకల్పం. అనిపిస్తుంటుంది ఆ రోజు ఎంత ఎగతాళి చేశాను, నా బ్రతుకు నాకే అసహ్యం వేసి తప్పుడుగా మాట్లాడాను, అయినా సరే దేవుడికి కనికరించి పరిచర్య అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. నినివే పట్టణస్థులు ఒకసారి చదువుకుందాం. వాళ్ళ గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ చూడండి. నినివే యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నినివే పట్టణపు వారు అగో ఆ మాట కోసం వెళ్ళాను. అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచారంటే ఏమైనా క్రియలు ఉంటాయి ఉండవా? విశ్వాసం ఉంచారంటే వాళ్ళు ఏదో లోబడ్డారు. వాళ్ళు ఏం చేశారు చదువుదాం. ఆ ఉపవాస దినము చాటించి
ఆ గనులు అల్పులు అందరూ చూసారా, గోనె పట్ట కట్టుకోవడం అంటే తగ్గించుకోవడం అన్న మాటకు అర్థం. వాళ్ళు తమ దేవుడికి లోబడ్డం, తగ్గించుకోవడం. ఆ నినివే పట్టణస్థులో రాజు కూడా వినబడింది. అతడును తన సింహాసనం మీద నుండి దిగి, అది రాజు కూడా కిందకి దిగిపోయాడు. రాజు గోనె పట్ట కట్టుకున్నాడు, రాజు కూడా బూడిదలో కూర్చున్నాడు. చూసారా, అంటే కారణం ఒకటే. నేను ఇక్కడ ఎందుకు వెళ్ళానంటే, నినివే పట్టణానికి ప్రవక్త అయిన యోనా ప్రకటించిన తీర్పును బట్టి 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది అని ఎప్పుడైతే ప్రకటించాడో కార్యం జరిగింది. అక్కడ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, వాళ్ళు కేవలం విశ్వాసం ఉంచారని కాదు. ఎందుకు విశ్వాసం ఉంచారని చెప్పగలిగారు అంటే, వాళ్ళ జీవితానికి దిగిపోయాడు. ఏమిటి వస్తుందో అనలేదు. యోనా ప్రకటిస్తే రాజు సైతం కిందకి దిగిపోయి, రాజు కూడా గోనె పట్ట కట్టుకొని, రాజు కూడా బూడిదలో కూర్చొని అయ్యా అని మారు మనసు. చూడండి, ఏ పట్టణం మీదకైతే తీర్పు వస్తుందన్నాడో ఆ పట్టణాన్ని దేవుడు విడుదల దయచేశాడు. అద్భుతమైనటువంటి కార్యం. కారణం ఒకటే, విశ్వాసం అనగానే బ్రతుకులో మార్పు, జీవితంలో మార్పు. అప్పుడే సంఘానికి వచ్చి 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది కాదు. నువ్వు ఎంతగా మార్పు చెందో, ఆత్మీయతలో ఎంతగా ఎదిగావు అనేది ప్రాముఖ్యం. పుట్టినరోజులు ఎరిగిపోతున్నాయి మన భౌతికంగా, 1, 2, 30, 40 ఇయర్స్ పెరిగిపోతున్నాయి. కానీ ఆత్మీయంగా ఎప్పుడు పుట్టావు? ఆ పుట్టినట్టు అలాగే ఉన్నావా, ఏమైనా ఆత్మీయంగా ఎదిగావా అన్నది ప్రాముఖ్యం. కొత్తగా పుట్టిన శిశువులే పాలు తాగుతారు, పాలు తాగి ఎదుగుతారు, అంతేనా? అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏం తాగుతాడు? పాలు తాగిస్తారు తల్లి. అంటే కొత్తగా జన్మించిన అలాగే ఉండిపోకూడదు కదా. నాకు 10 ఏళ్ళు వచ్చింది, దేవుడు రక్షణ పొంది, ఇటు ఇంకా నాకు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే కొంతమంది అలా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను బ్రదర్. అనకాపల్లి మనం రీసెంట్గా వేరే సంఘానికి వెళ్ళినప్పుడు సహోదరుల దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, యాకోబు రాసిన పత్రిక అన్నాను నేను. ఎక్కడ తీయాలి? జనరల్గా యాకోబు రాసిన పత్రిక వెనక వైపు ఉంటుంది. అలా కాదు, ఆదికాండంలో యాకోబు గుర్తొచ్చాడు, మనోడు ఎత్తుక్కుంటున్నాడు. అక్కడ యాకోబు అబ్రాహాము ఇస్సాకు యాకోబేనా అంటున్నాడు. ఆయన కాదు, యాకోబు ఆయన యేసుప్రభు సహోదరుడు. ఆయన లాస్ట్లో ఉంటారు, పుస్తకం రాశాడు. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది బెదర్ మీరు బాప్తిజం పొంది? మామూలుగా మిమ్మల్ని తప్పుడుగా మాట్లాడట్లేదు. అంటే ఆత్మీయ అనుభవం ఎంత తక్కువ ఉంది చూడండి. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 10 సంవత్సరాలు అయిపోయింది. ఏ పుస్తకం ఎక్కడ ఉందో కూడా తెలియకపోతే ఇంకా ఎత్తుక్కుంటామా? కొంతమంది అయితే ఇంకా భయంకరం ఎత్తుకున్నా ఇండెక్స్ చూస్తారు. ఆ పుస్తకం పాత నిబంధన, కొత్త నిబంధన కూడా మనోడికి తెలియదు అనమాట. అది కూడా చూసే వాళ్ళు ఉన్నారు. అలా మనం ఉండకూడదు. అలా సహోదరులు నడిపించిన స్థానిక సంఘం ఉండకూడదు, మనం ఉండకూడదు. అది 1 సంవత్సరమా, 2 సంవత్సరమా? నేను 2016లో దేవుడు తెలుసుకున్నాను. 2016 నేను నాకు దేవుడు తెలియడమే 2016. అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. 32 సంవత్సరాలు నాకు దేవుడు తెలుసుకునేసరికి నేను అనుకునేవాడిని, యవనస్తులు అయితే బాగుంది, ఇంకా సేవ చేద్దాం అనుకునేవాడిని. ఇప్పుడు 4 చాలా అద్భుతమైన యవనస్తులు ఉన్నారు. ఆ 4 తయారు చేయగలుగుతున్నాను. వాళ్ళకి పట్టుమని 18 సంవత్సరాలు ఉంటాయి, కానీ అద్భుతంగా వాక్యం చెప్పగలరు. అలా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆ బిడ్డలకి. ఎందుకంటే నేను ఏదైతే చేయలేకపోయినా వాళ్ళు బయటికి వెళ్ళాలి, అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళాలి, వాక్యం చెప్పాలి. ఎక్కడ చెప్పినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఒకవేళ నా తర్వాత అయినా పర్వాలేదు. నేను చేసిన తర్వాత నేను ముగించి వెళ్ళిపోతాను. ఏముందండి, సంఘం అంత కాదు కదా. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు సంఘ పరిచర్య, సంఘ సేవ అనేది. అంతేగాని ఫలానా ఒక్కలే చేయాలని కాదు కదా. తప్పది. దేవుడిచ్చిన తలాంతును బట్టి ఆ ప్రతి తలాంతును ఉపయోగించుకోవాలి. కనుక జీవితంలో చూసారా, విశ్వాసము గురించి మాట్లాడిన సందర్భంలో నినివే పట్టణస్థులు కూడా విశ్వాసం ఉంచారు. ఇక్కడ మరలా ప్రశ్న మనందరికీ, నేను నిజంగా విశ్వాసంగానే దేవుడు నన్ను చూస్తున్నాడా? విశ్వాసంగానే దేవుడు నన్ను చూస్తున్నాడా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకు అంటే, నేను పాటించకపోతే, ఇంకా నా గ్రంథం తెలియకపోతే ఏంటి? ఎన్ని సంవత్సరాలు అయ్యింది వచ్చి? 1వ సంవత్సరమా? పర్లేదు, ఇంకా మీరు చిన్నపిల్లలే. 2 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాలు అయిందా? 10 సంవత్సరాలు అయిందా? చిన్నపిల్లలుగా ఉండిపోకూడదు. చిన్న భౌతికంగా చెప్తాను నేను, ప్రాక్టికల్గా. ఇప్పుడు మన పిల్లలు ఎదుగుదల లేకపోతే, శారీరక ఎదుగుదల లేకపోతే, మొరగుజ్జుగా ఉండిపోతే తల్లిదండ్రులకు బాధ ఉంటుందా? ఏంటమ్మా ఎదగట్లేదు, భోజనం చేయట్లేదు, నా హాస్పిటల్కి పరిగెట్టే తల్లి నాకు తెలుసు. మా పిల్లోడు ఆకలి వేస్తుందండి, ఆకలి వేయట్లేదు, వాడు తినడం లేదు, వాళ్ళు ఎదుగుదల లేదు, వాడు ఎదగట్లేదని ఒక తల్లి ఆవేదన వ్యక్తపరుస్తుంది, బాధపడుతుంది భౌతికంగా. మరి దేవుడు మన గురించి బాధపడ్డా? అరే, 10 సంవత్సరాలు వచ్చే నా పుస్తకంలో ఏ వాక్యమో తెలీదా? ఎప్పుడూ దేవుని మాటలు చదవడా? అంటే ఇందులో ఎదుగుదల లేదు. భౌతికంగా ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మరి ఈ తండ్రి, మన పరలోకపు తండ్రి ఏడవడా నన్ను చూసి? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు
కనీసం దేవుని వాక్యంలో ఎదగకపోతే, ఆత్మీయంగా ఎదగకపోతే ఆ తండ్రి బాధ. ఈరోజు మనకు కనబడట్లేదు కాబట్టి మనం పెద్ద పట్టించుకోం. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కనబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ తండ్రి బాధపడుతున్నాడే. నువ్వు చదవకపోతే గ్రంథాన్ని, వాక్యం దగ్గర ఎప్పుడు ప్రతిరోజు 3 పూట్ల తింటాం కదా, 3 పూట్ల తింటాం. మరి ఎన్ని పూట్ల వాక్యం చదువుతున్నావు? అది భౌతికంగా నీకు శక్తినిస్తుంది. మరి ఇది ఆత్మ సంబంధమైన బలవంతుడిగా నేను బతకాలి. లోకంలో అడుగులు వేస్తే భయంకరమైన పాపమే కదా. మా లోకంలో ఉండేది ఏంటి? పాపమే. మరి ఆహారం నీకు శక్తినిస్తుంది భౌతికంగా. మంచి భోజనం తిను, మంచి పళ్ళు తీసుకోవడానికి విటమిన్స్ కింద పోషకాహారం తింటాం. మరి ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదివితే నేను బలంగా ఉంటాను. అపవాది నన్ను టచ్ చేయలేడు. ఒకవేళ టచ్ చేసినా నాకు, నేను ఎప్పుడు అంటాను సంఘంలో ధైర్యంగా, నాకు ఒకవేళ జబ్బు తీసుకొస్తే తీసుకురాగలను. అంతేగాని పాపం చేయించే స్తోమత, సామర్థ్యం అపవాదికి లేదంటాను. నేను అంత ధైర్యంగా వాక్యాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను. అపవాది నువ్వు ట్రై చేసుకో కావాలంటే, అంతేగాని యోగు చేత పాపం చేయించలేదు కదా. యోగు నోటి మాట చేత కూడా ఆ పాపం చేయలేదని రాస్తుంది. కానీ అనారోగ్యం తీసుకొచ్చాడా? తీసుకురానే ఇబ్బంది లేదు. పాపము లేని జీవితం జీవించాలి. అది విశ్వాసం, అది దేవుడు కోరుకునేది. అంతేగాని దేవుడిని నమ్ముకున్నాం, దేవుడి దగ్గరికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాను బాగా మంచిది, పరిచయం చేస్తున్నాం మంచిది. అయితే వాక్యం బట్టి కూడా అడుగులు వేస్తున్నావా లేదో చూసుకోవాలి. పాపము లేని జీవితం జీవిస్తున్నావా లేదో చూసుకోవాలి. నిన్ననే అనకాపల్లిలో ఒక బైబిల్ తరగతి అయ్యింది. అక్కడ కూడా వాక్యం చెప్పాను. అనకాపల్లిలో బైబిల్ తరగతి అయితే అక్కడ తల్లిదండ్రుల పాత్ర చెప్పమన్నారు. యవనస్తుల జీవితాలు తల్లిదండ్రులు ఏ పాత్ర తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే ఆ యవనస్తులకు వాక్యంలో పెంచగలరు అన్న ఉద్దేశం అక్కడ చెప్పాను. అది చెప్తూ మొట్టమొదటి గురువులు ఎవరమ్మా పిల్లలకి? తల్లిదండ్రులే. తర్వాత సండే స్కూల్ అన్న విషయాలు వచ్చాయి. తర్వాత పాస్టర్ గారు. ముందు తల్లిదండ్రులుగా నేను నడవకపోతే పిల్లలకి ఏమొస్తుంది? వాళ్ళకి ఏమీ రాదు. ముందు నేను అడుగులు వేస్తే, నేను సంఘానికి ఆదివారం 9:30 బ్రదరా 10:30 మీరు ఎన్ని గంటలకు పెట్టుకున్నారో నాకు తెలియదు. 9:30, 10 అయ్యి ఉండొచ్చు. 10 గంటల కంటే ఉరుకులు పరుగులతో మందిరానికి పరిగెట్టాలి. నా కొడుకు నన్ను చూడాలి అంటే ఆదివారం ఎలా వెళ్ళాలా? అలాగే వెళ్ళాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మధ్యాహ్నం చేసుకోవచ్చు. చూసారు, అపవాది కూడా అప్పుడే పనులు పెడతాడు మీకు, అప్పుడే ముచ్చట్లు పెడతాడు అపవాది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం ఒక సమయం అమ్మ నిర్దేశించుకుంటే మీ అందరికన్నా ముందు వచ్చి దేవుడు కూర్చుంటాడు. ఇక్కడ మనకు కనబడ్డు. యేసుప్రభు మనకు మధ్యలో ఉన్నాడు, కనబడ్డు. మనం ఒక టమీం కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకల్లో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా వెళ్తారు చెప్పండి? వాళ్ళు ఏడికి వెళ్తారా? మనం ముందుంటాం, అధికారి తర్వాత వస్తాడు. అవునా? మనం ముందుంటాం, ఎందుకంటే మన పని అవ్వాలి. లోకంలో ఉన్న ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయన 10కి వస్తాడంటే నువ్వు 9:10కి 9:30కు ఉంటావే. మరి ఈ లోక రాజ్యాలను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ముందు ఉండాలి? ఆయన ముందు ఉండాలా, నేను ముందు ఉండాలా? ఇప్పుడు సమయం మనం వెళ్ళిపోదాం. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, కానీ అటువంటి పరిస్థితి మనం రాకూడదు. ఇంకొక విషయం, మొదటి నుండి చివరి వరకు ఉన్న ఆరాధనే దేవుడు అంగీకరిస్తాడు. 25 నాకు గుర్తొస్తుంది. ప్రసంగి 2:25 ఏముంటుందంటే, ఎప్పుడు ఎవరికి నేను ఇది చెప్తాను. అక్కడ ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అన్న మంచి మాట ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోండి మీరు కూడా. ప్రసంగి 2:25 ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంటే, దేవుడు ఈ 4 వేలతోనే ఒక ఆవిడ, నాకు తెలిసిన ఆవిడ తింటుంది, కలుపుకున్న తర్వాత మొత్తం నోట్లో పెట్టేసరికి గుండె అయిపోయింది. మనం రోజు తింటున్నామమ్మా, రోజు తింటున్నాం, ఎంతకాలం తింటున్నాం అంటే, నువ్వు ముద్ద కలిపి ముద్ద నోట్లోకి వెళ్తుందంటే దేవుడు తినరా అన్నాడు. నన్ను తిను అన్నాడు కాబట్టి నా ముద్ద నా నోట్లోకి వెళ్తుంది అంతే. ఆయన ఆగిపోమంటే అయిపోద్ది, కానీ ఆ పరిస్థితి నాకు ఇవ్వలే. అలాంటప్పుడు ఆయన పట్ల ఆయనకన్నా నేనే ముందుండాలి, అంత కృతజ్ఞత చూపించాలి. ఆ భావం మనకు రావాలి. దేవుడు నా తర్వాత కాదు, దేవుడికి నేనే ముందు వెళ్తాను, నేనే ముందుంటాను, నేనే ముందు పరిచయం చేస్తాను. యవనస్తులు, ఈరోజు నేను సేవకి ఈరోజు ఉన్నానంటే కొంత వాక్యం నేర్చుకున్నాను, కొత్త వాక్యం నేర్చుకున్నానంటే కారణం అందరికన్నా ముందు వచ్చి చేపలు వేసేవాడిని. నాకు బాగా గుర్తుంది. సంఘంలో యవనస్తులకు ఎప్పుడైతే చెప్తాను, ఈరోజు నేను ఇక్కడ ఉండొచ్చు. ఒకప్పుడు ఏం చేశానంటే, అందరికన్నా గంట ముందు వెళ్ళి, ఆరాధన 10కి 9 కల్లా వెళ్ళి, ఎవరు రారు, మందిరంలో ఏటేటు ఉన్నాయి ఇది చేసాడు, ప్రభు వల్ల తయారు చేయడం, ప్రభు వల్ల సిద్ధపరచడం, అదే నా అలవాటు అనుకుంటాను. అది చేయడం వల్ల దేవుడు ఇక్కడ నిలబెట్టాడా? ఈరోజు దేవుడు నా వాక్యం నువ్వు చెప్పాలని కోరుకున్నాడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అందరూ కూడా అయిపోగానే అందరూ వెళ్ళిపోతారు. చేపలు ఎత్తిన వాళ్ళు ఎవరో ఉంటారు. మళ్ళీ అది నేనెందుకు తీసుకోకూడదు? అందరూ వెళ్ళిపోండి, కుర్చీలు తుడుస్తాను, చేపలు వేస్తాను, అదే నా పరిచర్య అంటే. ఆ స్థితిలోంచి దేవుడు చూడండి ఎలా మార్చాడు.
అది ఊహించుకుంటేనే అర్థమవుతుంది. నా జీవితంలో 6 సంవత్సరాల వ్యవధిలో వాక్యం చెప్పే స్థాయికి దేవుడు నడిపించాడు. అందుకే యవనస్తులకు నా అనుభవంతో చెప్తున్నాను, ఎప్పుడైనా మందిర పరిచయం ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఎప్పుడు నన్నే చేయమంటారా? నే చెయ్యి, ఎందుకంటే నిన్నే ఎన్నుకున్నాడు దేవుడు. అందుకే అందరూ వెళ్ళిపోతారు, నువ్వే చెయ్యి. ఎప్పుడు నువ్వు బాధపడదు, దానికి తగిన ప్రతిఫలం ఒకరోజు నీకు తెలియదు, భవిష్యత్తులో నీకు అర్థమవుతుంది. ఆ పరిచర్య దేవుడు ఎందుకు ఇచ్చాడో. ఎంతో మందికి లేని అవకాశం నీకు దొరికింది. అలాగే అనుకోవాలి. ఆకులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి, భోజనం చేస్తారు, అందరూ వెళ్ళిపోయారు. మరి ఆకులు ఎత్తినాడు ఎవరు? నేనే ఆకులు ఎత్తారు. ఆకులు ఎత్తి అందరూ తుడిచేసి వెళ్ళిపోతారు. ఇంట్లో చేసుకోమేంటి, అక్కడ చేస్తాం. ఇక్కడ మనం నామోసి, ఇక్కడ సిగ్గు. అందుకే దేవుడు కూడా యేసులో ఆయనంతటి వాడే కాళ్ళు పట్టుకుంటే నేనే పట్టుడు, ఆయనే శిష్యుల పాదాలు కడిగేస్తే నేనే పట్టుడు. అన్ని రకాలుగా తెలియజేస్తున్నాను మీకు, అంతే విషయం. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. విశ్వాసం గురించి చెప్పాను. విశ్వాసము కలిగిన వ్యక్తులు చూపించాను, నినివే పట్టణస్థులు, అలాగే హిజ్కియా. ఇప్పుడు మరొక మాట, విశ్వాసం వచ్చిన వారు ఎలా ఉంటారో చెప్పి నేను ముగిస్తాను చివరిగా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ మాట నమ్మదగినది కనుక. అగో చూసారా, కండిషన్ పెట్టాడు ఇక్కడ. మళ్ళా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో ఆ ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు. చాలమ్మా. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిలో ఏం కనబడతాయి? క్రియలు కనబడతాయి, సత్క్రియలు, ఒక మంచి క్రియలు కనబడతాయి. ఒక మంచి క్రియలు అవి ఏవైనా సరే, మంచి పని అయి ఉండొచ్చు, దేవుని పరిచయం అయి ఉండొచ్చు, నీ బ్రతుకును నువ్వు మార్చుకోవచ్చు, నువ్వు బాగా మారచ్చు, నువ్వు మారు మనసు పొంది దేవుని కోసం పనిచేయచ్చు. అయితే ఏదైనా విశ్వాసం ఉంది అంటే ఏముండాలి? క్రియలు ఉంటాయి. యాకోబు 2:26 ప్రకారం ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అక్కడ అంటాడు యాకోబు గారు. క్రియలు లేని విశ్వాసం కూడా వేస్ట్. అంటే మృతము అంటే వ్యర్థం. క్రియలు లేని విశ్వాసం, నేను దేవుని నమ్ముకున్నానని ఇంట్లో కూర్చుంటే. ఒక ఆవిడ, బ్రదర్, ఆ పాస్టర్ గారు ఎలా అంటారో చూడండి. నిజంగా మా సంఘం కాదు, అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఎలాంటంటే, అంటే పాస్టర్ని బట్టి కదమ్మా, వాళ్ళకి తెలియదు, కొన్ని విశ్వాసం తెలియకపోవచ్చు. ఈయనకి తెలుస్తుంది కదా వాక్యం. ఈయన ఏమంటాడంటే, మీరు మందిరానికి రాకపోయినా పర్లేదు, ఫోన్పే చేయొచ్చు. ఫోన్పేలా అంటే ఆ వచ్చే 100 రూపాయలు 200 కోసం నువ్వు బ్రతికేది. ఆ వ్యక్తి మారాలి, మందిరానికి రావద్దట. అంటే మీరు మీకు ఏమైనా పనులు ఉంటే చూసుకోండి, మీరు మీకోసం సంఘంలో ప్రార్థన చేస్తాను. ఈయన ప్రార్థన చేస్తాడు, వాళ్ళు ఫోన్పే చేస్తారు, అంతే. అది బంధం, ఫోన్పే బంధం. అలాంటి సేవకులు ఉన్నారు, ఓపెన్గా చెప్తాను నేను. ఎందుకంటే అక్కడ కూడా యూట్యూబ్ తీస్తారు, మనకి యూట్యూబ్లో ఓపెన్గా వెళ్తాయి వీడియోస్. వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి ఫోన్పే బంధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ జీవితం ఈ పాస్టర్ వల్ల నాశనం అవుతుంది, రేపు పొద్దున మనోడికి ఉంటుంది. సంఘానికి రాకుండా వాక్యం ఎలా వింటారు? జీవితం ఎలా మార్చుకుంటారు? ఎలా సరిచేసుకుంటారు? ఆలోచించండి. ఇంట్లో ఉండండి, మీ పని మీరు చేసుకోండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటే వీళ్ళు చెప్పిన దానికి నమ్మేసే అమాయకమైన విశ్వాసులు కూడా ఉన్నారు. వాళ్ళ అమాయకత్వం అనాలో ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. ఆలోచించండి. అలాంటి వారిగా సహోదరుల సంఘంలో ఉండరని నా ఉద్దేశం. ఉండకూడదు ఎప్పటికీ. ఫోన్పే మొదలు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, కానుక ఇచ్చిన కానుక సెకండరీ, దేవుడికి ఇస్తాం మనం. ఇచ్చిన కానుక దేవుడిది, అంతేగాని మనుషులు బట్టి మీరు ఇవ్వకండి. దేవునికి ఇస్తున్న ఉద్దేశంతో కానుక ఇవ్వండి, అంతే. అంతేగాని కానుక కోసమే రాకండి. కానుక ఇవ్వాలి అన్న బాధతో ఆ కానుక తీసుకుంటే వినేస్తారట. అలాంటి సేవకులు ఎంతమంది ఉన్నారండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 2-3. కేవలం డబ్బు కోసం సేవ చేస్తే ఆ సేవ నిలబడదు. ఎదుటివాడు మారాలి, ఆ బ్రతుకు మార్చుకోవాలి, ఒక కుటుంబం కట్టబడాలి, ఒక ఆత్మీయంగా ఒక యవనస్తులు కట్టబడాలి. ఆ యవనస్తులు ఆ జీవితం కట్టబడడానికి, అమ్మయ్య నాకు సంతోషం, వాళ్ళు ఇచ్చిన డబ్బు 50-100 ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు గురించి కాదు, వాళ్ళు నిలబెట్టారు చూసారా, ఆ క్రెడిట్ దేవుడి దగ్గర ఉంటుంది. ఆత్మను రక్షించడం అనేది గొప్పతనం. ఆత్మ రక్షణ జీవితం కొనసాగించాలి. ఫిలిప్పి 2:12 ఉంటుంది. ఫిలిప్పి 2:12 ఏముంటుందంటే, మీ సొంత రక్షణ. అవును, మీ సొంత రక్షణను భయముతో వణుకుతో ఏమవ్వాలి అంటే, రక్షణ పొందుకోవడం ఒక ఎత్తు, ఆ రక్షణ కొనసాగించడం ఒక ఎత్తు. పొందుకున్న వాళ్ళు చాలా మంది పొందుకుంటారు, కానీ కొనసాగించే వాళ్ళు ఎంతమంది? ప్రతి ఆదివారం మానక దేవుని మందిరంలో ఉంటూ సహోదరులు సేవకులు ఏర్పాటు చేసిన కూడికలకు తరచుగా వెళ్ళాలి. అందులో ఉంటేనే రక్షణ కొనసాగుతుంది. వాక్యం లేకుండా ఒకటండి రక్షణ కొనసాగదు. యాకోబు 1:21 చూడండి. యాకోబు చివరగా యాకోబు రాసిన పత్రిక 1వ సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి
అండర్లైన్ చేసుకుందాం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఇప్పుడు క్లియర్గా చాలా తేటగా వచనం చెప్తుంది. ఆత్మలను రక్షించేది వాక్యమే, ఆత్మలను రక్షించేది వాక్యమే. ఆ వాక్యానికి రావద్దంటాడు పాస్టర్ గారు. ప్రార్థన చేస్తూ ఉంటాడు, మరి వాళ్ళకి వాక్యం తెలియదు. వాళ్ళు తెలియకపోతే పర్లేదండి, పరలోకం వెళ్ళిపోతారులేమో మీరు. పరలోకం అయితే గ్యారంటీ అంటాడు. అంత నమ్మకం ఇచ్చేస్తున్నారు వీళ్ళు. పరలోకం గ్యారంటీయా? నీకుంది పరలోకం? వాళ్ళు వద్దని చెప్పేసి ఫోన్పే చేయమంటే వాళ్ళు చెప్తున్నారు. అమ్మ మరి నేను అడిగేస్తాను ఓపెన్గా, చెల్లి మీరు ఎందుకమ్మా మందిరానికి వెళ్ళట్లేదు అంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తానండి, చిన్న చిన్న పనులు ఉంటే పర్లేదు అంటారు. మరి కానుకలు అవి ఫోన్పే చేస్తూ ఉంటున్నాను. ఫోన్పే అన్న మాట విన్నాను నేను, అబద్ధం కాదు. ఇలా నేను మీ ముందు చెప్పను అబద్ధం అయితే. ఏంటి ఫోన్పే? ఆయన ప్రార్థన చేయడం ఏంటి? వాక్యం వినరా? అప్పుడప్పుడు వింటాం నేను. అప్పుడప్పుడు వింటే విశ్వాసం ఏం కలుగుతుంది? ఇందాక పాట పాడారు, వినుట వలన, రోమ 10:17, వినుట వలన విశ్వాసం. అంతే. నువ్వు వినకపోతే విశ్వాసము రాదు. మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. రాహాబు వేశ్య ఉన్నారు కదా, రాహాబు అని వేశ్య ఉన్నారు. ఆవిడ విన్నా తెలుసా? ఆవిడ ఏం చేశారు? రాహాబు అని వేశ్య కాబట్టి అందరూ వస్తారు. 2 వేగుల వారు కూడా వచ్చారు. ఆ వేగుల వారు వచ్చి దేవుని కోసం కార్యాలు చెప్తుంటే ఆవిడ ఏం చేసిందట? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం అంతా ఇదే ఉంటుంది. విన్నది అని రాసి ఉంటుంది. విన్నది ఆవిడ. రాహాబు కేవలం వినుట వల్ల విశ్వాసం మాత్రమే. ఆవిడ దేవుడి కార్యాలు చూడలే అందరిలాగా. కానీ రాహాబు విన్నది అన్న 3 అక్షరాల పదం ఆ మాట రాయించారు. విన్నది. ఇటు వినడం వల్ల ఆవిడ ఏం కలిగింది? దేవుని తెలుసుకుంది. మీ దేవుడు ఎంత గొప్పవాడో, ఎవరి అయినా ఆ దేవుడి ఎదుట గుండెలు కరిగిపోతాయి అంటది ఆవిడ మాటలు. మనకు కరిగిపోతుంటాయి. ఎంత గొప్ప విశ్వాసం ఎలా సంపాదించుకుంది రాహాబు? తన వేశ్యావృత్తిని విడిచిపెట్టి దేవుని యొక్క వంశావల్లో చేరిపోయింది. క్రీస్తు వంశావల్లో చేరింది రాహాబు. అంటే వినడం వల్ల మాత్రమే విశ్వాసం. అంతేగాని మీరు సంఘానికి రాకపోయినా పర్వాలేదని కాదు కాదు. ఎప్పుడు వాక్యం వినాలి. యవనస్తులారా అందరూ వాక్యం ఎంతగా వింటే అంతగా విశ్వాసంలో ఎదుగుతాం. లేదంటే దేవుడు రాయించిన మాట తప్పు అవుతుంది. ఇటు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ మాట క్రీస్తుని గురించిన మాట వలన అవుతుంది. అంతే. అంతేగాని అక్కడ కూడా చెప్పాడు, ఆత్మను రక్షించేది ఏమన్నా? మీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. కాబట్టి సోదరులు ఇరువురు కూడా వారు చేస్తున్న పరిచర్య చాలా సంతోషం. ఎవరో తెలియకపోయినా ఫోన్ ద్వారా పరిచయమైన సేవకులైనా ఒకళ్ళొకరు ఆదరించుకుంటూ ఈరోజు ఇక్కడికి రాగానే మీరు కదండి మీరే చెప్పండి అన్నాను ముందు. లేదు మీరు చెప్పండి అన్నారు ఆయన. ఎక్కడికి వెళ్ళినామా నేను ఎప్పుడు వాక్యాన్ని కోరుకుని ఎవరైనా పిలిస్తే తప్ప ఎప్పుడు. ఎందుకంటే మనం కోరుకోకూడదు, వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఆలోచన చేసేది ఎప్పుడు కూడా. చాలామంది ఈ సేవలు కూడా ఉంటారు, నన్ను పిల్లండి కూడా చెప్పుకుంటున్నారమ్మా. ఎంత అసహ్యంగా ఉంటావు చూడండి. నన్ను పిల్లండి, నాకు అవకాశం ఇవ్వండి. మనం కోరుకోకర్లేదు, నువ్వు అవకాశం దేవుడు ఇస్తాడు. నిజంగా నువ్వు పరిచయం నమ్మకంగా చేయగలిగితే, సేవకులకి నమ్మకంగా సేవ చేస్తే మనం ఎవరిని అడగక్కర్లే, ఆయనే చూసుకుంటాడు ఆ పరిచర్యలో. అదొకటి. కాబట్టి ప్రేమతో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్థానిక దైవజనుల ఇద్దరికీ అలాగే వారి కుటుంబానికి చేరవచ్చిన పరిశుద్ధులందరికీ కూడా హృదయపూర్వకంగా మా అచ్యుతాపురం సంఘం తరపున మీ అందరికీ నిండు వందనములు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను.